Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. Hi viewers, welcome to Suman TV. నేను మీ తారక్. సో ఈవినింగ్ సెక్షన్ చాలా మంది వాకింగ్కి ఇలా వెళ్తూ ఉంటారండి. సో వెళ్తున్నప్పుడు మంచి రుచికరమైన టిఫిన్స్ చేయాలని ఎక్కడని వెతుకుతూ ఉంటారండి. సో కంగారు ఏం లేదు. సో ఇప్పుడు మధురవాడ దగ్గర కొమాది జంక్షన్ దగ్గర జీసీ లేఅవుట్ దగ్గర మన రాజూస్ కిచెన్ ఎంపైర్ న్యూగా ఓపెన్ అయింది. సో అంబియన్స్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ టిఫిన్స్ అండ్ బిర్యానీస్ అండ్ స్టార్టర్స్ అల్టిమేట్ అనమాట. సో చట్నీస్ అయితే ఇంకా నోరు ఊరుస్తూనే ఉంటాయి. నాతో పాటు మీరు వచ్చేయండి, టేస్ట్ ఎలా చూసి అక్కడ కూడా వచ్చేయండి. హాయ్ సార్, హాయ్ మేడం, హాయ్ సార్, హాయ్ హాయ్ హాయ్. ఏ లేదు సార్, యాక్చువల్లీ మేము అలా షూట్కి వెళ్తూ ఉంటుంటే ఆకలి వేస్తుందంటే ఎవరైనా అడిగినా సరే ఎక్కడ మంచిది ఏదైనా మంచి హోటల్ ఏదైనా ఉన్నట్టే. సో మన రాజూస్ కిచెన్ ఎంపైర్ కొత్తగా ఓపెన్ చేశారు కదా అని అంటున్నారు. సో వచ్చిన తర్వాత మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది యాక్చువల్లీ. సో బ్యూటిఫుల్ అంబియన్స్తో చాలా బాగా చేశారు సార్. ఇంత ప్యాషన్గా ఏంటి సార్ అసలు చెప్తారా? ఇక్కడ ఏరియా అంతా యాక్చువల్లీ స్టూడెంట్స్, కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. సో అందుకనే కొద్దిగా ఇది మా హోమ్ ప్రెమిసెస్. సో కొద్దిగా ప్యాషనేట్గా దీనిగా ఆల్రెడీ మేము ఈ బిజినెస్లో 12 years నుంచి ఉన్నాం. 12 years నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారా? ఇది 4th అవుట్లెట్. ఓకే. సో ఇంకెక్కడెక్కడ ఉన్నాయండి? సీతంధార, పిఎం పాలెం, ఓకే, ఇసుకతోట దగ్గర కేఫ్ మిలిటరీ అని ఉంది కదా, అది కూడా మాది. ఓకే. సో ఇది 4th one. మీరు మేడం కలిపే చూసుకుంటారు? ఇద్దరు కలిపే చూసుకుంటాం. ఇద్దరు కలిపే చూసుకుంటాం. తను మేనేజ్మెంట్ చేస్తుంది, నేను బయట మేనేజ్మెంట్ చేసుకుంటాను. ఓకే ఓకే. సో ఏంటి సార్ ఇక్కడ స్పెషల్? బ్రేక్ఫాస్ట్ బాగా అండి, ఇక్కడ బాగా హిట్ అయింది బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే. 4 types of చట్నీస్ చూడండి మీరే, ఎంత హైజీనిక్ గా ఉంటుంది. టోటల్ చూస్తున్నాం సార్, చాలా బాగుంది. ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉన్నట్టు ఉంది కదా? చిన్న పార్టీ హాల్, 30-40 members చేసుకోవడానికి ఒక చిన్న పార్టీ హాల్. ఫుడ్ వాళ్ళు చేసుకుంటే ఫుడ్ ఫ్రీ, ఐ మీన్ హాల్ ఫ్రీ. ఓకే. పార్టీ చేసుకుంటే హాల్ ఫ్రీ. 3 hours ఏసీ హాల్ ఫ్రీ. ఏసీతో పాటు ఇస్తున్నారంట 3 hours పార్టీ చేసుకుంటే. సూపర్. ఓకే. ఇంకా అంబియన్స్ అంతా మీరు చూసారు. అంబియన్స్ చాలా బాగుంది కూడా. ఒకసారి మీరే టేస్ట్ చూసి రివ్యూ. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మేమైతే తినే వెళ్తాం. ఖచ్చితంగా, డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే. హాయ్ సార్. ఇప్పుడే సార్తో మేడంతో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ అంతా కూడా బ్యాక్ అండ్ మీరే చూసుకుంటారు మొత్తం అంతా. ఏంటి సార్ ఈ జర్నీ ఎలా? యాక్చువల్గా మనం ఈ బ్రాంచ్ వచ్చేసి 4 months అవుతుంది ఓపెన్ అయ్యి. ఈ బ్రాంచ్ 4 months అవుతుంది. ఓకే. రిమైనింగ్ 3 branches కూడా మీరే చూస్తారా? లేదు, దేనికి చక్క మేనేజింగ్ వ్యాపారం ఉంటారు. మ్యాక్సిమం సార్ మేడమే చూసుకుంటారు. ఓకే, వెరీ గుడ్. మీరు ఇక్కడ మొత్తం అంతా మీరే చూసుకుంటారు. ఒకసారి వెళ్దామా సార్? చూద్దాం ఏంటి ఎలాగని చూపించండి ఒకసారి. ఏంటి సార్ ఇది ఇక్కడ ఏంటిది చిన్న డయాస్ లా చేసి చాలా స్పెషల్గా ఉంది. బర్త్డే పార్టీస్కి దేనికైనా ఉంటుందని చెప్పి ఎవరైనా బర్త్డే కావాలంటే చిల్డ్రన్ కానీ ఎవరికైనా కేక్ కటింగ్ పరంగా ఇది తీసుకోవచ్చు. హ్యాపీగా డయాస్ చాలా బాగుంది. సో ఇదంతా కూడా పార్టీ హాల్ కింద ఒక 30 to 40 members వరకు. 30 to 40 members వరకు. మనం ఏంటంటే ప్రైసింగ్ కూడా ఏమి ఉండదు, దానికి ఏం చార్జ్ చేయము. అదే చెప్పారు సార్ కూడా. ఇది చాలా కొత్తగా వింటున్నాను యాక్చువల్లీ. హాల్ బుక్ చేసుకుంటే ప్రైస్ ఏమి ఉండదు. ఓన్లీ ఫుడ్ వరకు మనం ప్రొవైడ్ చేస్తే దానికి చార్జెస్ ఓన్లీ ఫుడ్ చార్జెస్ చేసుకుంటాం. ఓకే, బ్యూటిఫుల్ గైస్. ఎవరైనా సరే పార్టీ చేసుకోవాలనుకున్నా సరే, ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకున్నా సరే, సో మినీ పార్టీ హాల్ సూపర్. 30 to 40 members వరకు ఇది సరిపోతుందంట. సో హాల్కి అయితే ఎటువంటి ఛార్జెస్ చేయరు. సో ఓన్లీ ఫుడ్కి మాత్రమే ఛార్జెస్ పడతాయి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. అండ్ ఏంటి సార్ ఈ రెస్టారెంట్ టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది కౌంటర్. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయిపోతుందా? ఓకే. ఇంకా మన దగ్గర స్పెషల్స్ అంటారు. మన దగ్గర అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది. డిన్నర్ కూడా ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ సెక్షన్ చూసారు కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ సెక్షన్, నైట్ డిన్నర్తో సహా. సో అంటే అలా రూల్ అవుతూనే ఉంటుంది. సో వెరీ గుడ్ సార్. నెక్స్ట్ నైట్ 10:30 వరకు ఉంటుంది అనమాట. ఓకే. మార్నింగ్ 7 to నైట్ 10:30 వరకు రెస్టారెంట్ అయితే రన్నింగ్లోనే ఉంటుందంట, కంటిన్యూస్గా ఉంటుందంట. ఓకే. ఇంకా టిఫిన్ సెక్షన్ కంటారా మన దగ్గర టిఫిన్ సెక్షన్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్ సెక్షన్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మన దగ్గర కాంబో స్పెషల్ ఒకటి ఉంటుంది. కాంబోస్ ఉంటాయి. ఏంటి సార్ కాంబో స్పెషల్? టిఫిన్స్లో ఒక 4 types of కాంబోస్ ఉంటాయి. ఎనీ 5 items నియర్లీ ఒక వెరీ రీజనబుల్ రేట్ 60 to 70 ప్రైస్ ఉంటుందంటే. ఓకే. మీకు నియర్లీ ఒక సపోజ్ ఇప్పుడు అనుకుంటే ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఇలాగా పొంగల్, అలా అంతా కలిపి ఒక 60 rupees అలా కాంబోస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకే.
అండ్ టిఫిన్ సెక్షన్ నార్మల్గా క్యాజువల్ మన దగ్గర ఏంటంటే 4 types ఆఫ్ చట్నీస్ ఇస్తామన్నమాట. అది కూడా కస్టమర్కే వదిలేస్తాం. ఐ మీన్ మనం సర్వీస్ ఏమి ఉండదు, కస్టమర్కే సెల్ఫ్ సర్వీస్ కింద వదిలేస్తాము. వాళ్ళకి నచ్చిన చట్నీ నచ్చినట్టు అలా వేసుకొని నేను హ్యాపీగా తినొచ్చాను. వెరీ గుడ్, బాగుందండి. సో అంటే అసమానం మీరు తీసుకెళ్ళకుండా కస్టమర్కి ఏం కావాలంటే అది. ఇంకా మార్నింగ్ సాంబార్తో పాటు కలిపి 4 types ఆఫ్ చట్నీస్ ఉంటాయి. సాంబార్తో పాటు 4 చట్నీస్ ఎక్స్ట్రా ఉంటాయంట. సో సూపర్. ఒకసారి మన కిచెన్లోకి వెళ్దామా సార్? సో మన దగ్గర ప్రతిదీ లైవే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఈ సెక్షన్ ఏంటండి? రోల్స్ అండి. రోల్స్ ప్రిపరేషన్స్ అవుతాయి. చేస్తున్నట్టు ఉన్నారు. ఘాటీ రోల్స్ జరుగుతాయి. ఏ రోల్స్ అండి? ఘాటీ రోల్స్ అంటారు. ఘాటీ రోల్స్. వెరీ గుడ్. ఏంటి వెజ్ లో ఉంటాయి, నాన్ వెజ్ లో ఉంటాయి. వెజ్ లో వచ్చేసి మన దగ్గర పన్నీర్ ఉంటుంది, వెజ్ మంచూరియన్ రోల్ ఉంటుంది. ఇలా ఉంటే నాన్ వెజ్ లో చికెన్ రోల్, డబుల్ ఎగ్ రోల్ ఇలాగా. వెరీ వెరీ రోల్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చికెన్ రోల్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ రోలా? నైస్. సో చూసారు కదండి, మన కళ్ళ ముందే సో మనకు లైవ్గా చేసి చూపిస్తున్నారు. సో అంతా కూడా మంచి మంచి క్వాలిటీవే వాడుతున్నారు ఇక్కడ కూడా. చూసారు కదండి, ఏదైనా సరే లైవ్ ఇస్తాము. సో కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకొని మేము చేస్తాము. బట్ ఏంటంటే ముందుగానే ప్రిపేర్ చేసి అయితే ఉంచాం అని చెప్తున్నారు. సో ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. సో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినచ్చు సూపర్గా. ఏంటి సార్ ఇప్పుడు నార్మల్గా మీకు కస్టమర్స్ కూడా చాలా మంది రెగ్యులర్గా అలవాటు అవుతూనే ఉంటారు కదా, చాలా మంది వచ్చిన వాళ్ళే వస్తున్నారు. ఇది డోర్ డెలివరీ కూడా ఉంటుందా మీ దగ్గర? మనకి యాక్చువల్గా స్విగ్గీలో అవైలబుల్ ఉంది, జొమాటోలో అవైలబుల్ ఉంది. సో ఆ సెక్షన్ అంతా ఏంటంటే పార్సల్ కౌంటర్. అది పార్సల్ కౌంటర్ పడుతుంది. వస్తారా? వచ్చి మనకి పార్సిల్స్ ఏదైనా ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇదంతా పార్సల్ కౌంటర్. ఇదంతా దోశ కౌంటర్, ఇక చపాతీ పరోటా ఇవన్నీ. దోశ చపాతీ పరోటా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ పరోటా అవుతున్నట్టుంది కదా? ఆల్రెడీ పరోటా. ఓకే, సో అవుట్ సైడ్ సెక్షన్ అంతా ఇది అవుట్ సైడ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్ లోనే రాగానే కస్టమర్ కి ఫ్రీగా కాంప్లిమెంటరీ సూప్ అనేది కూడా అరేంజ్ చేశాం. ఓ సూప్ ఇది. సో నేను యాక్చువల్లీ ఇది టీ అనుకున్నానండి. జనరల్ నేను ఇది చదవలేదు. సో వచ్చిన ఫస్ట్ ఇది టీ లాగా ఉంటుంది కదా, సూపా? ఓకే, వెరీ గుడ్. చాలా వెరైటీగా చేశారు. చేద్దాం డెఫినెట్గా. వెజ్ అండి? నాన్ వెజ్. నాన్ వెజ్ క్లియర్ సూప్ అనమాట. ఇంకా బోన్స్ అవి ఏమి ఉండవు, ఓన్లీ బోన్స్ తో మరిగించి అలా చేస్తున్నాను. సో చూసారు కదండి, ఇది చాలా క్లియర్గా ఉంది. క్లియర్ సూప్. చాలా బాగుంది. స్పైసీగా ఉంటుంది, హాట్గా. సూపర్. చాలా హాట్గా స్పైసీగా కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అండి నేను యాక్చువల్లీ. ఇది నార్మల్గా మన జనరల్గా వేడి నీళ్ళు ఎలా ఉంటాయో సో అలాగే ఉంది చూడడానికి అయితే. బట్ టేస్ట్ అయితే మాత్రం మీకు ఆ ఫ్లేవర్, నాన్ వెజ్ ఫ్లేవర్ కూడా, పెప్పర్ ఫ్లేవర్ అన్నీ తగులుతూనే ఉన్నాయి. వెరీ గుడ్. చాలా బాగుంది, సూపర్. హాయ్ గర్ల్స్. హాయ్ హాయ్. ఏంటి ఈవినింగ్ ఫుల్ చిల్లా? ఓకే, ఏంటి ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చారా? ఎలా ఉంటుంది ఫుడ్? చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. చాలా సౌండ్ గట్టిగా వస్తుంది. ఎప్పటి నుంచి ఇక్కడ కంటిన్యూ? స్టార్ట్ చేసినప్పటి నుంచి. స్టార్ట్ ఓకే, తాజా తిండి పెట్టినప్పటి నుంచి తింటున్నాం ఇక్కడ. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఓకే, మీరైనా లేకపోతే? రోల్స్ చాలా బాగుంటాయి. రోల్స్ చాలా బాగుంటాయి చూసారు కదా. నేను వినేది నిజమే, ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. రోల్స్ అయితే ఇంకా బాగుంటుంది అంట. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్. ఓకే, సో మీరు అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా అండి? మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారా? చాలా రెగ్యులర్, వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా పక్కా వస్తాం. ఓకే, హాస్టల్లో ఉంటాం. సో రావడానికి అప్పుడప్పుడు అవుతుంది, అప్పుడప్పుడు. ఓ మీరు అందరూ హాస్టల్ నుంచి వచ్చారా? ఓకే, ఏ ఊరు మీది అందరికి? అందరూ రాజమండ్రి. సో చెప్పనవసరం, రాజమండ్రి అంటేనే ఫుడ్ అండి. రాజమండ్రి వాళ్ళు చెప్పారంటే అది ఖచ్చితంగా. రాజమండ్రి వాళ్ళు చెప్పారంటే ఇంకా మామూలుగా ఉండదు. అది చూస్తారా, గోదావరిలో అంటే ఇంకా తగ్గేదే లేదు. అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు అంటే అయిపోయిందా, వెళ్ళిపోతున్నారా? ఆర్డర్ ఇచ్చారు, ఇప్పుడే వచ్చారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదంతా మన ఇండోర్ కిచెన్ అండి. ఇదంతా ఇండోర్ కిచెనా? ఓకే. ఇక్కడ ఏదైనా ఇంకా చట్నీస్ కానివ్వండి, ఫ్రైడ్ రైస్ కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి. ఇది ఏంటండి? పేస్ట్ అండి, మనకి ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్టా? ఓకే, ఇది నూడిల్స్ తెలిసిందే. సో ఇవన్నీ కూడా నార్మల్గా మసాలా ఇలా సెట్టింగ్ ఇంకా నార్మల్గా ఉంటుంది. చాలా నీట్గా ఉంచారండి కిచెన్ అంతా కూడా.
సో ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఇక వెంటనే అదే ఆర్డర్ లైవ్ స్టార్టర్స్ కానివ్వండి, సూప్స్, మన దగ్గర సూప్స్ ఉంటాయి, చాట్స్ ఉంటాయి, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ అన్నీ కూడా ఉంటాయి. సో మొత్తం అన్ని టైప్ ఆఫ్ ఎన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి? తీసుకుంటే అలా ఉంటూనే ఉంటాయా? సో నైస్ అండి. సో ఇది మన దగ్గర స్పెషల్ అండి, కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అండి. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చాలా బాగుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. సో ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. రైస్ వచ్చి చాలా కమ్మగా ఉంటుంది. ఇది కంప్లీట్గా మీకు దీంట్లో కొబ్బరి పాలతోనే క్లియర్గా తెలుస్తుంది యూస్ చేయాలన్నమాట. డైరెక్ట్ అంతా కొబ్బరి పాలతోనే కుక్ అవుతుంది. చెత్త తినేద్దాం ఉన్నాయి, చెత్త తినంత ఆనందం నేర్చుకుంటుంది నాకు తెలిసి. చాలా బాగుందండి, బాగా క్లియర్గా తెలుస్తుంది కొబ్బరి మొత్తం అంతా కొబ్బరి. వావ్, చాలా బాగుందండి. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చూసారు కదా, జ్యూసీగా చాలా బాగుంది. స్పైసీ అసలు ఏం లేదు, పిల్లలు కూడా తినచ్చు. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్లో కొంచెం స్పెషల్ అనమాట. స్పాంజ్ దోశ. స్పాంజ్ దోశ, ఈ కారం స్పాంజ్ దోశ. ఈ కారం స్పాంజ్ దోశ. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. సో చాలా మెత్తగా ఉంది సార్. సార్ నార్మల్ చట్నీసే కదా ఇవన్నీ? ఇవన్నీ మీరు చెప్పిన 4 టైప్ ఆఫ్ చట్నీస్. కొబ్బరి చట్నీ ఉంటుంది, కరివేపాకు చట్నీ ఉంటుంది, టమాటా చట్నీ ఉంటుంది, అల్లం చట్నీ ఉంటుంది. వావ్, సూపర్. సో ఏంటిది? ఈ కారం స్పాంజ్ దోశ. ఈ కారం స్పాంజ్ దోశ చాలా బాగుంది. సో కారం కూడా ఇది కారం పొడి లాంటిది మేము విడిగా చేయించి మీరు మేము చేసుకుంటాం అనమాట. మా కిచెన్లో మేము స్పెషల్గా చేసుకుంటాం. ఇది ఏ చట్నీ సార్? టమాటా చట్నీ. టొమాటో. వా, సూపర్ ఉంది, పుల్లగా చాలా బాగుంది. హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయండి ఎవరికైనా వెజ్ టిఫిన్స్ కావాలన్నా. సూపర్. సో ఇది కొరియాండర్ చికెన్ అంటాము. ఇదేనా కొరియాండర్ చికెన్ స్పెషల్ అని చెప్పాను కదా. యా. ఇదేంటంటే మనకి పాస్తా సాస్తో వస్తుంది అనమాట. మరి లైక్ పాస్తా సాస్తో ఐస్ క్రీమ్ వచ్చేసి జింజర్ గార్లిక్ ఓన్లీ వీటితోనే అవుతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్పైసీ ఉంది. చాలా బాగుంది, సూపర్ అండి. నాకు తెలిసి ఇది మీకు స్పెషల్ అనుకుంటా. ఎక్సలెంట్. సో చాలా సాఫ్ట్గా ఉందండి చికెన్ మాత్రం. సో చికెన్ పీసెస్ మీరు ఇంకా హార్డ్నెస్ అనేది కూడా అసలు హార్డ్నెస్ ఏం లేదండి. నాకు తెలిసి మీరు కారం అనేది వాడకుండా, ఏమీ వాడకుండా క్రీమీస్తో మీరు చేస్తారంటే వెరీ గుడ్. చూసారు కదండి మన రాజేష్ కిచెన్ ఎంపైర్. సో మన ప్రభాస్ రాజ్ గారు ఫుడ్ విషయంలో మన ప్రభాస్ డార్లింగ్ ఎంత ఫేమస్. సో మన రాజేష్ కిచెన్ ఎంపైర్ సో నాకు తెలిసి ఈ కొమ్మది జంక్షన్లో అంత ఫేమస్ అండి. సో చాలా బాగుంది. ప్రభాస్ రాజ్ గారు ఫుడ్తో చంపేస్తున్నారు, మన రాజేష్ కిచెన్స్ వాళ్ళు కూడా మనతో ఫుడ్తో చంపేస్తున్నారు. సో అవసరం అండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. పీసెస్ అయితే మాత్రం జ్యూసీగా సూపర్ ఉన్నాయి. సో ఘాటీ రోల్స్ అన్నాను కదా. ఏంటి సార్ ఇది? ఘాటీ రోల్స్. ఓ వెజ్ నాన్ వెజ్? వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. వెజ్ నాన్ వెజ్. ఒక్క నిమిషం. ఇది వెజ్ రోల్, పన్నీర్ రోల్. వెజ్ పన్నీర్ రోల్. ఇది. ఓకే. ఇది చికెన్ రోల్. ఇది చికెన్ రోల్. ఫస్ట్ ఏం చేద్దాం? వెజ్ చేద్దాం ఫస్ట్. సూపర్. వెజ్ పన్నీర్ రోల్
మీకు ఏ రోల్ అన్నా కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్తో వస్తుంది అనమాట. చాలా బాగుంది. విషయం ఏంటంటే తింటుంటే కడుపు ఫుల్ అవట్లా. అంటే జనరల్గా మీరు ఒక అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఫుడ్ మనం తిన్న వెంటనే ఫుల్ అయిపోయిందంటే, మన స్టమక్ ఫుల్ అయిపోయిందంటే కంప్లీట్గా నాకు తెలిసి ఇందులో వేసే మెటీరియల్ స్టాక్ అనమాట. సో ఎప్పుడైతే మనం తిన్న వెంటనే ఫుల్ అవ్వట్లేదు, ఇంకా తింటూనే ఉన్నాం అంటే బెస్ట్ మెటీరియల్స్ వాడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సీక్రెట్, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే చికెన్ రోల్. ఇంకా అసలు ఏం చెప్తామండి రాజేష్ కిచెన్ కోసం. సూపర్ అంటే సూపర్, ఇంకా మామూలే లేదు. ఎవరైనా ఆకలి వేస్తే ఫస్ట్ వచ్చింది రాజేష్ కిచెన్ చెప్పారు, కావాల్సింది కూడా. ఓకే, చాలా బాగుంది సార్, సూపర్. ఇప్పుడు దాకా మేము టేస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చెఫ్స్ అందరినీ కూడా బయట నుంచి తెప్పిస్తారా? బయట నుంచి అందరూ కూడా అంతా నార్త్ నుంచి. ఓ, చెఫ్స్ అందరూ నార్త్ వాళ్ళు. ఎందుకంటే టేస్ట్ వచ్చింది. అది మన సౌత్ ఇండియన్ ఐటమ్ అంతా ఇక్కడ మన వాళ్ళే అనమాట. మన వాళ్ళే సౌత్ ఇండియన్ అంతా మన వాళ్ళే. 2 డిఫరెంట్ చెఫ్స్ ఉన్నాయి కదండి, నార్త్ సౌత్, 2 డిఫరెంట్ కేటగిరీస్. సూపర్ అండి. చూసారు కదండి మన రాజేష్ కిచెన్ ఎంపైర్. సో గాయత్రి కాలేజ్ దగ్గర, జీసీ లేఅవుట్ అండ్ కొమాతి దగ్గర ఉంది. సో ఎవరికైనా ఆకలి అనిపిస్తే మాత్రం ఫస్ట్ గుర్తొచ్చేది మన రాజేష్ కిచెన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫుడ్ మీరు ఇక్కడ అంటే తక్కువ రేట్తో ఎక్కువ క్వాలిటీ అండ్ క్వాంటిటీతో సో జనాలందరికీ మీరు ఇస్తున్నారు. సో మీరు బిజినెస్ చేస్తున్నారు అనుకుంటున్నారు, బట్ అందరి ఆకలి తీరుస్తున్నారు మీరు. సో ఎప్పుడు అక్కడ అలాగే సర్వీస్ చేస్తున్నాం. డెఫినెట్గా అండి, చాలా అయితే చాలా బాగుంది. సో మేము కూడా తిన్నాం కాబట్టి చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్ సార్. సో మీ 4 బ్రాంచ్లతో పాటు ఇంకొక 4 బ్రాంచ్ ఓపెన్ చేసి అభ్యాసం ఏమైనా ఉందా? చేద్దాం అలాగే. ఖచ్చితంగా మాతో పాటు మా సుమన్ టీవీ వరల్డ్ వైజ్గా ఎంత ఫేమస్ అయిందో మీ రాజేష్ కిచెన్ ఎంపైర్ సో అంత ఫేమస్ అవ్వాలని సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.